జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చేస్తే భగవంతుడి కృప మీకు వస్తుంది. ఇంత చేస్తున్న మనకి మరి మోడీ గారిది కూడా ఒకసారి మనం పరిశీలన చేయాలి. మోడీ గారిది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. వారికి ఇప్పుడు చంద్రమంగళ యోగం నడుస్తుంది. చంద్రమంగళ యోగం అంటే ఒక చాలా బలమైన యోగం. అటువంటి యోగం దాదాపు ఆయనకి 13 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా 2026 వరకు కూడా ఆయనకి చంద్రమంగళ యోగం ఉంది. అందుకనే ఆ యోగం ఉండబట్టే ఆయన ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్నారు. కానీ చిన్న మిస్టేక్ ఏమిటంటే ఆయనది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి మృగశిర నక్షత్రం నైదన తార అవుతుంది. నైదన తార ఆయన వరకు అంత మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే భద్రతాపరమైన సమస్యలు కానీ ఆయనకి వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకని మన ప్రధాన్ని మనందరం కాపాడుకోవాలి కాబట్టి ఆయన కూడా మనందరి కోసం జాగ్రత్త తీసుకుని ఆయన కూడా యుగపురుషుడు కాబట్టి ఇది కలియుగం కాబట్టి ఎవరిని నమ్మకూడదు కాబట్టి గుప్త శత్రువులు ఉంటారు కాబట్టి మిత్రులలోనే శత్రువులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భద్రతాపరమైన జాగ్రత్తలు వారు తీసుకుంటే మనందరం సేవ్ అవుతాము. మన భారతదేశం ముందుకెళ్తుంది. ఎందుకంటే మన భారతదేశానికి ఆయన తీసుకురావాల్సిన చట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. భారతీయ పౌరులందరూ కూడా ఒక పురుషుడు ఒక వివాహం అనే వ్యవస్థలోకి వెళ్ళాలి. అది మన శ్రీరామచంద్రుడే ఆదర్శంగా తీసుకోవాలి. లేకపోతే జనాభా సమస్య వచ్చేస్తుంది. భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ చట్టాన్ని ఆయన అమలు చేయవలసిన బాధ్యత ప్రధానమంత్రిగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని, ఆయుష్ ఇంకా పెరగాలని, ఆయన మరోసారి మనకి పరిపాలకుడిగా ఇంకా ఉండాలని, అలా ఉంటేనే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు ఉంటాయని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్.